అదే భయ్యా, ఇది సెకండ్ టైం టికెట్ బుక్ చేసుకొని రిఫండ్ కోసం వెయిట్ చేయాలా, షో కోసం వెయిట్ చేయాలా అని చెప్పి ఇప్పటికీ టెన్షన్గానే ఉంది. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తారేమో అని చెప్పి ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో ఒక పక్క టెన్షన్ కూడా అలానే ఉంది. నార్మల్ బాలయ్య బాబు సినిమాకి క్రేజ్ హై లెవెల్లో ఉంటుంది, కానీ ఇప్పుడు బాలయ్యతో పాటు బోయపాటితో పాటు తమన్ కూడా పీసీఎక్సే పగిలిపోయేలాగుంది. ఆ మ్యూజిక్ కానీ ఏదైనా కానీ అదే నా బాలయ్య సినిమా అంటే ఒక క్రేజ్ ఉంటుంది, కానీ ఇప్పుడు బాలయ్యతో పాటు బోయపాటితో పాటు తమను వీళ్ళు ముగ్గురు కలిస్తే పీసీఎక్స్ కూడా పగిలిపోతుంది. వీళ్ళకి రెనోవేషన్స్కి రెడీగా ఉండాల్సిందే. అందుకే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మూవీ రిలీజ్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, మూవీ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే హిందూ ధర్మం మీద కాన్సెప్ట్ తీసుకున్నారు, కుంభమేళాను కూడా చూపించబోతున్నారు. అంతా బాగుంటుందని చెప్పి మూవీ హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. అదే బాలకృష్ణ చాలా సైలెంట్గా ఉన్నారు. యాక్చువల్లీ మూవీ ఇష్యూస్ మీద గవర్నమెంట్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది, ఎలియన్స్ మీద సెంట్రల్ వరకు ఉంది. ఆయన తలుచుకుంటే ఏదో ఒకటి రిలీజ్ చేసేయచ్చు, కానీ ఆయన కోర్ట్ ఆర్డర్స్ని ఫాలో అవుతూ ఈ విషయం మీద ఆయన చాలా మెచ్చుకోవచ్చు. ఎటువంటి అగ్రెషన్ మోడ్లోకి వెళ్లకుండా కూల్గా డీల్ చేస్తున్నారు. పోస్ట్ పోయినా కానీ కాకపోతే ఫ్యాన్స్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్లు ఏవైతే ఉన్నాయో రిస్క్ చేయాలి, ఎందుకంటే ఆయన యంగ్ హీరో భయపడాలి, రిస్క్ చేయాలవద్దని. ఈయన ప్రెసెంట్ సీనియర్ హీరో కాబట్టి రిస్క్ చేయాల్సిందే. ఈయన ఇన్స్పిరేషన్ అవ్వాలి ఇంకా యంగ్స్టర్స్కి. రిస్క్ చేయాలి, ఆ రిస్క్ని తీసుకోవాలి. ఆ పొటెన్షియల్ బాలయ్యకు ఉంది, తీసుకుంటాడు, చేయగలడు. ఫ్యాన్స్కి ఇబ్బంది కానీ చూసే వాళ్ళు చూస్తారు. ఆ రేట్ విషయమే నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ మూవీ లవర్స్ కాబట్టి తప్పదు. రేట్ కొంచెం తగ్గిస్తే ఇంకా ఎక్కువ మందికి చూసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దేవుడి పరమైన సినిమా కాబట్టి రేటు తక్కువ ఉంటే ఫ్యామిలీస్ అందరూ వస్తారు, అందరు కలిసి చూసే ఛాన్స్ ఉంటుంది. రేట్లు మాత్రం తగ్గించాల్సిందే అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే కుంభమేళకి పోయి మళ్ళీ ముందుగా మన హిందూ సంప్రదాయం కోసం పోయి కుంభమేళలో పోయి షూటింగ్ చేసి మన బోయపాటి ముందుగా ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క సినిమా కూడా సెన్సేషన్ సినిమా రికార్డ్ అని చెప్పొచ్చు. ఇది ఒక మళ్ళీ 4వ సినిమా. నేను ముందుగా చెప్పాలంటే మెయిన్ మన హిందూ సంప్రదాయం అనేది బాలకృష్ణ గారు ఇంట్లో చాలా పాటించిండు. ఇది మళ్ళీ ఒక హిందూ ధర్మంతో ఒక సినిమా చాలా పెద్ద ముంగడికి పోతాయని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది బాలకృష్ణ చరిత్రలో ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఒక సమరసింహారాడు, ఒక లెజెండ్, ఒక నరసింహనాయుడు ఎలా బ్లాక్ బస్టరో ఒక అఖండ సినిమా అంటే ఇది ఒక రికార్డ్ సినిమా. నిజంగా చెప్పాలంటే ఇంకా మాటలు లేవు. సినిమా మాత్రం చాలా రికార్డు కొడుతుంది. ఎన్ని కోట్లు కొట్టకం కదా, మనకు సంప్రదాయం సినిమా ఇది ఒక రికార్డు కొట్టే సినిమా అని చెప్పాలి. కోట్లకి విలువ కట్టొద్దు. ఈ సినిమా మనకు హిందూ సంప్రదాయంకి ఒక రికార్డ్ సినిమా అని చెప్పొచ్చు. చరిత్రలో నిలిచిపోతుంది. పోస్ట్ పోన్ అంటే మనకు కలెక్షన్ కోసం అని కాదు, కానీ మనకు ఒక ఎంత లేటుగా వచ్చినా కూడా సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా పెద్ద రికార్డ్ అని చెప్పొచ్చు. సెన్సేషనల్ సినిమా. జై బాలయ్య. ముందుగా జై బాలయ్య. మేము బాలయ్య ఫ్యాన్స్. ఈరోజు ఇంకా ఇప్పుడు ప్రీమియర్ షో ఇంకా స్టార్ట్ కాలేదు, మేము ఇంకా థియేటర్లోకి వెళ్ళక ముందుకే ఇంత పబ్లిక్ వచ్చారు. చూడండి ఎంత ఒక పండగ, ఒక కుంభమేళా అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక థియేటర్ దగ్గర ప్రతి ఒక్క ఆడియన్స్ మాత్రం ఈ రోజు మన అఖండ 2 మాత్రం ఎవరు మిస్ కాకూడదు. అసలు ఏమి సినిమా అంటే అసలు ట్రైలర్లోనే ఇంత చూపించారు, కానీ మూవీలో ఒక తాండవం అంటే ఒక డైలాగ్స్ తాండవం చూపిస్తారు. కానీ ఫైట్స్ మాత్రం ఒక బ్లడ్ ఒక్కొక్కటి నరుకుతుంటే బ్లడ్ పడుతూ చూసినావా అలా ఉంటుంది. మొత్తం అఖండ 1 కండాలుగా ఉంటే ఇది ముక్కలు నరికితే మొత్తం ఒక రేంజ్. కానీ ప్రతి ఒక్క ఆడిని చెప్తున్నాను, ఈ రోజు అఖండ 2 ప్రీమియర్ షో రేపు మార్నింగ్ కూడా హౌస్ఫుల్ అయిపోయింది. కానీ అఖండ 2 అనేది 3Dలో చూస్తే మాత్రం మీకు ఒక రేంజ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు 3Dలో చూడండి, చూస్తే మీకు ఆ వెల్యువేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ రియాలిటీ కనిపిస్తుంది మీకు. ప్రతి ఒక్కరు మాత్రం ఎవరు మిస్ కాకూడదు. ఈరోజు 9:45కి 9:30కి షో ఉంది ప్రీమియర్ షో. 11th నైట్, 12th మార్నింగ్ కూడా 8 o'clock ఉంది. ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇంకెవరన్నా టికెట్ ఉంటే మాత్రం బుక్ చేసుకోండి. రేపు మార్నింగ్ కూడా ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది, ఇప్పుడు కూడా ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు టికెట్ లేదనుకోవచ్చు, చూడండి టికెట్ ఆల్రెడీ టికెట్ కూడా ఉంది. అఖండ 2 ప్రీమియర్ షో. రేట్ ఎక్కువ ఉంది. రేట్ అంటే 600 తక్కువనే. మొన్న ఓజే సినిమాకి ఎంత 800 రూపాయలు, ఇక్కడ 600 తక్కువనే ఉంది, రీజనబుల్ రేటే ఉంది. కానీ రేపు మార్నింగ్ మాత్రం తక్కువ టికెట్ ఉంది, ఓన్లీ 448 రూపీస్ ఉంది. రేపు మార్నింగ్ ఓన్లీ 400 రూపీస్ వచ్చి తీసుకోవచ్చు. కానీ ఓన్లీ ప్రీమియర్ షో కాబట్టి ఒక 200 రూపీస్ ఎక్కువ ఉంది. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు వచ్చేసి అఖండ 2 చూడాలి. ఎందుకంటే చాలా వరకు మన ఏది కుంభమేళా అనేది చాలా మంది వెళ్ళలేదు, కానీ ఇందులో ఈ సినిమాలో
కుంభమేళా అనేది ప్రతి పార్ట్ టు పార్ట్ చూపించారు. ప్రతి ఒక్కరు చూస్తే మీరు ఆల్రెడీ కుంభమేళా వెళ్ళిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. చూద్దాం, నేను ఆల్రెడీ వెళ్తున్నా థియేటర్లోకి వెళ్ళి. థియేటర్ మూవీ అయిపోయినాక మళ్ళీ వచ్చి రివ్యూ చెప్తాను, వెయిట్ చేయండి.